ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యింది. మిక్స్డ్ టాక్ వచ్చింది. టాక్ వచ్చిన వెంటనే ఒక బ్యాచ్ రెడీ అయ్యి రాజమౌళినే గొప్ప, అసలు రాజమౌళిని కొట్టే డైరెక్టరే లేడు ఇండియాలోని అని అంటే, ఇంకో సైడ్ నుంచి ఇంకో బ్యాచ్ వచ్చి శంకర్ సార్ ఫ్లాష్ బ్యాక్ తెలియమా నీకు, శంకర్ సార్ ప్రీవియస్ మూవీస్ తెలియమా నీకు అని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా తయారయ్యిందంటే, మేము గొప్ప అంటే మేము గొప్ప అని కొట్టేసుకుంటున్నారన్నమాట. అంటే లైవ్‌లో కాదు, ట్విట్టర్‌లో అన్నమాట. ఒకప్పుడు ఒక తమిళ్ సినిమా డైరెక్టర్ యొక్క మూవీ వస్తుందంటే సొక్కాలు సించేసుకునేవారు మామ. ఆ రేంజ్‌లో వెయిట్ చేసేవారు. పాన్ ఇండియా అన్న పదం వెలుగులోకి రాకముందే ఈయన సినిమాలు ఇండియా వైడ్‌గా బాక్స్ ఆఫీస్‌ని రూల్ చేశాయి. ప్రెజెంట్ కొంచెం ఫామ్ తప్పారు. ఒక్కసారి ఫామ్‌లోకొస్తే మాత్రం రికార్డ్స్ చూసుకో, ఒక్కటి కూడా మిగలదు. అలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ ద వన్ అండ్ ఓన్లీ శంకర్ షణ్ముగం గారు. ఇంకా మరోవైపు దర్శక ధీరుడు ఎంతో మంది రీజనల్ ఫిల్మ్ మేకర్స్కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి ఇండియన్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ దాకా తీసుకెళ్లి ఆస్కర్స్ కూడా రావడానికి కారణమయ్యారు. ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని దర్శకుడు ఆయనే ఎస్ఎస్ రాజమౌళి గారు. మరి వీరిద్దరిలో ఎవరు గొప్ప అంటే, నా సైడ్ నుంచి నేను నా ఒపీనియన్ చెప్తాను. మీ ఒపీనియన్ ఏంటో వీడియో అయిపోయిన తర్వాత కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అప్పట్లాగే ఈ వీడియోకి ఒక 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కొంచెం పూర్తి చేసేయండి మామ. లైవ్‌లోకి వస్తా అని చెప్పి ఇంకా రాలేదు కదా! అంటే కొంచెం పర్సనల్ వర్క్స్‌తో బిజీగా ఉన్నాను. బట్ ఈ మంత్ ఎండింగ్ లోపు లైవ్‌లోకి ఖచ్చితంగా వస్తాము. వచ్చే ముందు కమ్యూనిటీ పోస్ట్‌లోనైతే ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంట్రడక్షనే బాగా లాగ్ అయింది కదా! ఆలస్యం ఎందుకులే గాని వాయిస్ ఓలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందుగా శంకర్ గారి ఫిల్మోగ్రఫీని కనుక మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ సొసైటీ కోసం, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కోసం, అలాగే మన కంట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే జెంటిల్మ్యాన్, ఎడ్యుకేషన్ సిస్టమ్, భారతీయుడు, కరప్షన్, ఒకే ఒక్కడు, పాలిటిక్స్, అపరిచితుడు, సోషల్ రెస్పాన్సిబిలిటీ, శివాజీ, బ్లాక్ మనీ, రోబో 2.0, నేచర్ అండ్ బర్డ్స్. నన్ను అడిగితే ఇండియాలో ఉండే సమస్యల గురించి క్వశ్చన్ చేస్తూ దాన్ని స్క్రీన్ మీద కమర్షియల్ వేలో ప్రజెంట్ చెయ్యగల ఓన్లీ డైరెక్టర్ శంకర్ షణ్ముగం గారు. ఆయన తీసేవి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయినప్పటికీ ఆ మూవీస్ కూడా చాలా ఎక్స్పెరిమెంటల్ వేలో ఉంటాయి. భారతీయుడు మూవీ టైంలో కమల్ హాసన్ గారు పీక్ లెవెల్ ఆఫ్ స్టార్డమ్లో ఉన్నారు. అలాంటి టైంలో కమల్ హాసన్ గారితో ఓల్డ్ మ్యాన్ గెటప్ వేయించడమే కాదు, లంచం తీసుకున్నాడన్న పేరుతో సొంత కొడుకునే చంపేసుకున్న తండ్రి అనే పాయింట్ని స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అంతేకాకుండా మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ డిజార్డర్తోని సొసైటీతోని పోరాడటం అనే టాపిక్ని మనకి అపరిచితుడు మూవీలో చూపించారు. ఇంకా రోబో అయితే అల్టిమేట్ ఉంటుంది. సైఫై జోన్రాలోని రోబోని యూజ్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ మూవీ ఇండియన్ సినిమాలో అప్పటి వరకు ఎవ్వరూ చెయ్యలేదు. చూసేటప్పుడు మనకి హాలీవుడ్ మూవీ చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఉపేంద్ర గారు రోబోని యూజ్ చేసుకొని హాలీవుడ్ అనే మూవీ తీశారనుకోండి. కాకపోతే శంకర్ గారు ఉపేంద్ర గారు తీసిన హాలీవుడ్ మూవీ రాకముందే ఈ రోబో మూవీ స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారు. యాక్చువల్లీ ఆ మూవీ కమల్ హాసన్ గారితో తీద్దాం అనుకున్నారు. కాకపోతే కుదరలేదు, ఆగిపోయింది. లాస్ట్కి రజనీకాంత్ గారితో తీశారన్నమాట. ఇంకా మనం రాజమౌళి గారి ఫిల్మోగ్రఫీనే చూసుకుంటే మెసేజ్ ఓరియంటెడ్ అని కాదు కానీ సేవియర్ అనే పాయింట్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ప్లేస్, ఆ ప్లేస్లో ప్రజలు విలన్ అరాచకాల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళని కాపాడడానికి ఒక హీరో వస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే సింహాద్రి, విక్రమార్కుడు, ఛత్రపతి, బాహుబలి, RRR ఇవన్నీ అన్నమాట. బట్ మనం పెద్దగా అబ్జర్వ్ చెయ్యలేదు కానీ రాజమౌళి గారు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. రగ్బీ అనే గేమ్ మన తెలుగు వాళ్ళలో ఎంతమందికి తెలుసు చెప్పండి. కానీ సై మూవీలోని ఆ గేమ్ని పెట్టుకొని ఒక కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామానే తీశారు. స్టార్ డైరెక్టర్గా పీక్ లెవెల్లో ఉన్నప్పుడు కమీడియన్గా ఉండే యాక్టర్ని హీరోగా పెట్టుకొని హ్యూజ్ బడ్జెట్ని పెట్టి మర్యాద రామన్న అనే మూవీని తీశారు. మనిషితో ఏం కర్మ, ఏగతో సినిమా తీసి హిట్ కొడతా అని చెప్పి పునర్జన్మ అనే టాపిక్ని తీసుకొని బ్లాక్ బస్టర్ కొట్టారు. యమదొంగ మూవీతోని అందరూ మర్చిపోయిన యమలోకం అనే కాన్సెప్ట్ని రీఇంట్రడ్యూస్ చేశారు. మగధీర మూవీలోని లవ్ స్టోరీకి రీఇంకర్నేషన్ అనే పాయింట్ని యూజ్ చేసుకొని వారియర్ స్టోరీని మనకి చూపించారు. అయితే చూస్ చేసుకునే పాయింట్స్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ వీళ్ళ మూవీస్లోని ఒక 2 పాయింట్స్ మాత్రం చాలా కామన్గా ఉంటాయి. నెంబర్ 1,
లవ్ స్టోరీ. మూవీ యొక్క ఫ్లోని డిస్టర్బ్ చెయ్యకుండా, కథతో పాటు కంటిన్యూ అవుతూ లవ్ అనే ఎమోషన్ ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా బ్యూటిఫుల్‌గా స్క్రీన్ మీద మనకి చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 'భారతీయుడు' మూవీనే తీసుకుందాం. సేనాపతి ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఇంకా అమృతవల్లి కూడా తన సైడ్ నుంచి దేశం కోసం పోరాడుతూ ఉంటుంది. ఒకవైపు వీళ్ళిద్దరి స్వాతంత్ర పోరాటం కోసమో చూస్తాము. ప్యారలల్‌గా వీళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్ బిల్డ్ అవ్వడాన్ని కూడా చూస్తాము. ఈవెన్ వాళ్ళు ముసలి వాళ్ళయ్యిన తర్వాత కూడా వాళ్ళ మధ్య ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ అయ్యాక అక్కడ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని సేనాపతి ఏం చెప్పకముందే అమృతవల్లి బట్టలు సర్దేసి పారిపోవడానికి రెడీ చేసేస్తుంది. సచ్ అన్ అమేజింగ్ సీక్వెన్స్ అది. 'గీతా గోవిందం' మూవీలోని విజయ్ అన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్‌స్టాండింగ్ అంటే అలా ఉండాలి. బట్ పర్సనల్లీ నాకు 'భారతీయుడు' తర్వాత 'శివాజీ' మూవీలో లవ్ ట్రాక్ అంటే బాగా ఇష్టం. ఇంకా 'ప్రేమికుడు', 'జీన్స్', 'బాయ్స్' ఈవెన్ 'రోబో' మూవీ కూడా సైఫై అయినప్పటికీ ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ లవ్. ఇవన్నీ డైరెక్ట్ లవ్ స్టోరీసే. అలాగే రాజమౌళి గారి మూవీస్ కూడా 'సింహాద్రి'లోని ఇందు అండ్ సింహాద్రి మధ్య ఉండే లవ్ ట్రాక్ కథకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్‌లోని వీళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ చూస్తే ముచ్చటేస్తుంది. అలాంటిది ఇంటర్వెల్‌లోని అలా పొడి చేయగానే అరే ఏంట్రా ఇది అని షాక్ అయ్యి అక్కడ సింహాద్రిని చూస్తుంటే బాధ కలుగుతుంది. ఇంకా 'బాహుబలిలో' కూడా దేవసేన అండ్ బాహుబలి మధ్య ఉండే లవ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే 'యమదొంగ', 'మగధీర', 'ఈగ' మూవీస్ అయితే లవ్ స్టోరీసే. కానీ ఆ లవ్ స్టోరీస్‌ని సింపుల్‌గా చూపించకుండా 'యమలోకం', 'గత జన్మ', 'పునర్జన్మ' అనే కాన్సెప్ట్స్‌ని యాడ్ చేసి ఇంట్రెస్టింగ్ వేలో నరేట్ చేశారు రాజమౌళి గారు. నంబర్ 2 ప్రొటాగనిస్ట్ క్యారెక్టరైజేషన్. వీళ్ళిద్దరి మూవీస్‌లో కూడా ఇది చాలా కామన్‌గా ఉంటుంది. ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్‌ని మామూలుగా ఇంట్రడ్యూస్ చేసి, తర్వాత ఆ క్యారెక్టర్ యొక్క డౌన్‌ఫాల్‌ని చూపిస్తారు. ఆ తర్వాత రైజ్ అవ్వడం, రూల్ చేయడం. ఇలా చేయటం వల్ల ఏమవుద్దంటే ఎమోషనల్‌గా ఆడియన్స్ ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. శంకర్ గారి మూవీస్‌లోని ఒకే ఒక్కడు మూవీనే చూసుకుందాం. పురుషోత్తం ఒక సాధారణమైన టీవీ జర్నలిస్ట్. కానీ ఒక సీఎంని ఇంటర్వ్యూ చేయటం వల్ల అతని కథ మారిపోతుంది. వన్ డే సీఎం అవుతాడు. ఇలా సీఎం అవ్వడం వల్ల, సీఎంతో పెట్టుకోవటం వల్ల తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా కోల్పోతాడు. అందుకే తర్వాత జనం కోసం పాలిటిక్స్‌లోకి రావాలని డిసైడ్ అవుతాడు. సేమ్ 'శివాజీ' మూవీలో కూడా ఉచిత విద్య అండ్ వైద్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇండియాకి తిరిగి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ. శివాజీ అలా చేస్తే బిజినెస్‌లన్నీ మూసుకోవాలని చెప్పి ఆదిశేషు శివాజీ మొత్తం కోల్పోయేలా చేస్తాడు. అన్నీ కోల్పోయిన శివాజీ బ్లాక్ మనీ మొత్తం దోచేసి బాస్ అవుతాడు. బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్. సేమ్ 'అపరిచితుడు' కూడా ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్‌లో అయితే వెళ్తుంది. సేమ్ మన రాజమౌళి గారి మూవీస్‌నే చూసుకుంటే 'ఛత్రపతి' మూవీలోని శివాజీ ఒక కామన్ పర్సన్. వాళ్ళ ఏరియాలో ఉండే వాళ్ళ మీద విలన్స్ అధికారం చూపిస్తున్నారని చెప్పి సీరియస్ అవుతాడు. కానీ అతని ఫ్రెండ్ అతన్ని ఆపేస్తూ ఉంటాడన్నమాట. ఇంకా సిట్యుయేషన్ పీక్‌కి వెళ్ళడం వల్ల రివాల్ట్ అవుతాడు, రూల్ చేస్తాడు. సేమ్ 'సింహాద్రి', 'విక్రమార్కుడు', 'బాహుబలి', 'సై' మూవీస్ కూడా ఇదే ఫార్ములాలో ఉంటాయి. బేసిక్‌గా ఈ ఫార్ములాని బాగా ప్రెజెంట్ చెయ్యడానికి రాజమౌళి గారు ఫ్లాష్ బ్యాక్‌ని ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. దీనికి ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే 'బాహుబలి', 'మగధీర', 'విక్రమార్కుడు', 'సింహాద్రి' ఈ మూవీస్ అన్నీ వస్తాయన్నమాట. బేసిక్‌గా ప్రొటాగనిస్ట్ స్టోరీలో ఉండే స్ట్రగుల్‌ని ఎంత కన్విన్సింగ్‌గా అలాగే ఎమోషనల్‌గా చూపిస్తామో ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అవుతారు. అక్కడ వీళ్ళిద్దరూ ఫాలో అయ్యే కామన్ ఫార్ములా అయితే చాలా సిమిలర్‌గా ఉంటుంది. బట్ ప్రెజెంటేషన్ మాత్రం కాస్త వేరేలా ఉంటుంది. కానీ శంకర్ గారు ఎక్కువగా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసే మరొక ఎలిమెంట్ ఏంటో తెలుసా? సాంగ్స్ యొక్క ప్రెజెంటేషన్. సాంగ్స్ ప్రెజెంటేషన్ విషయంలో శంకర్ గారు వేరయ్యా అని ఒక మహానుభావుడు చెప్పాడు. అది నేనే అది నేనే ఒకే టికెట్ మీద 7 వండర్స్‌ని చూపిచ్చారు. గ్రాఫిక్స్ అంటే ఏంటో కూడా తెలియని రోజుల్లోని 'ప్రేమికుడు', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు' మూవీ సాంగ్స్‌తోని వండర్‌ని క్రియేట్ చేశారు. మనం గాని 'ఒకే ఒక్కడు' మూవీలోని 'మగధీర ధీర' ఈ సాంగ్‌ని గనక చూసామనుకోండి, ఆ సాంగ్‌లోని మూవీ యొక్క క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ ఒక్క సాంగ్‌లోనే అప్పటి వరకు హీరో యొక్క మోటివ్ ఏంటో అన్న విషయం గురించి కూడా చూపిచ్చేస్తారు. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి యూట్యూబ్‌లో ఆ సాంగ్ చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా 'శివాజీ', 'రోబో', 'ఐ' మూవీస్ కోసం అయితే పెద్ద పెద్ద సెట్సే వేశారు. ఒకప్పుడు చాలామంది చెప్పే మాట ఏంటంటే, శంకర్ గారి మూవీస్‌కి పాటల కోసమైనా థియేటర్‌కి వెళ్ళిపోవచ్చురా అని. ఆ సాంగ్స్ వినేటప్పుడే కాదు, చూసేటప్పుడు కూడా ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. 'జీన్స్' మూవీలో అయితే ఒక సాంగ్ కోసం అంత ఖర్చు చేసి 7 వండర్స్‌కి వెళ్ళడం అవసరమా అని మీడియా వాళ్ళు అడిగితే,
మామూలుగా మన ఇండియన్ మూవీస్‌లోని అతి పేదవాడి డ్యూయెట్ సాంగ్ కూడా అమెరికాలో ఉంటుంది. అలాంటిది నా సినిమాలో హీరో అమెరికాలోనే రిచీ రిచ్. మరి తను ఊహించుకునే డ్యూయెట్ సాంగు ఆ మాత్రం గ్రాండ్‌గా ఉండాలి కదా అని ఒక స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు శంకర్ గారు. కాకపోతే రాజమౌళి గారేంటంటే ఆయన మూవీస్‌లోని సాంగ్స్ కోసం ఎక్కువ ఖర్చు చెయ్యరు. కాకపోతే సాంగ్ యొక్క ప్లేస్‌మెంట్ బావుంటుంది. అలాగే సాంగ్స్ కూడా అద్దిరిపోతాయి. అంటే ఎవరి ఐడియాలజీ వాళ్ళదనుకోండి. కానీ రాజమౌళి గారు మాత్రం ఆయన మూవీస్‌లో ఎమోషన్స్‌తో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. ప్రతి ఫ్రేమ్‌లో కూడా ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యుండాలి అనే ఉద్దేశంతో ఆయన మూవీస్ తీస్తారు. ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చెయ్యకూడదు అనే భయం ఆయనలో ఉంటుంది. అంటే ఈ విషయం రాజమౌళి గారే చెప్పారు. అయితే కొంతకాలంగా శంకర్ గారి మూవీస్‌లో పస తగ్గింది. కానీ రాజమౌళి గారేంటంటే మూవీకి మెట్టు మీద మెట్టు ఎక్కేస్తున్నారు. అసలు 'శంకర్' గారి డౌన్‌ఫాల్ మొదలయ్యింది ఇప్పుడు కాదు. 2008లోనే మొదలయ్యింది. ఆయనకి తండ్రి లాంటి మనిషి 'శంకర్' గారి మూవీస్‌కి డైలాగ్ రైటర్ అయినటువంటి సుజాత గారు. సుజాత గారు మరణించిన తర్వాతే 'శంకర్' గారు ఫార్మ్ కోల్పోయారు. 'శంకర్' గారు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు, సుజాత గారు నాకు తండ్రి లాంటి వారు అని. సుజాత గారు చనిపోయాక 'శంకర్' గారు హిట్ కొట్టిన ఏకైక మూవీ 'రోబో' మాత్రమే. ఈవెన్ సుజాత గారు చనిపోయాక 'శంకర్' గారు తీసి ఫెయిల్ అయినటువంటి 'ఐ', 2.0 మూవీస్ ఐడియా వైస్ బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ వైస్ చాలా ఫ్లాస్ ఉండటం, మార్కెటింగ్ కూడా తప్పుగా చెయ్యటం వల్ల ఆడియన్స్‌ని మెప్పించలేకపోయాయి. ఈవెన్ ఇప్పుడు 'ఇండియన్ 2లో కూడా 'శంకర్' గారి మూవీస్ రిచ్‌గా ఉంటాయి అని చెప్తారు కదా! మూవీలోని ఆ రిచ్‌నెస్ కనిపించింది కానీ కాంటెంట్‌లో మాత్రం కనిపించలేదు. బట్ ఒక్కసారి ఆయన కమ్‌బ్యాక్ ఇస్తే మాత్రం ఆయనని ఆపేవాడే ఉండడు. బికాజ్ ఆయన దగ్గర ఇప్పటికీ మంచి ఐడియాస్ ఉన్నాయి. 2012 మూవీ లాగా ఒక సైఫై మూవీ, జేమ్స్ బాండ్ టైప్‌లోని ఒక స్పై మూవీ ఆయన దగ్గర స్టోరీస్ రెడీగా ఉన్నాయట. నిజంగానే ఆయన ఔట్‌డేట్ అయిపోతే ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి చెప్పండి? అయినా 'రోబో' 2010లో వచ్చింది గానీ నేను స్టార్టింగ్‌లో చెప్పాను గదా! ఎప్పుడో రెడీ చేసుకున్న కాన్సెప్ట్ అది. 90స్‌లోనే 'రోబో' టైప్‌లో ఒక మూవీ గురించి ఆలోచించారంటే ఆయన థింకింగ్ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి. ఈవెన్ 'ఇండియన్ 2' డిసప్పాయింట్ చేసినా సరే మూవీలో కొన్ని పాయింట్స్ అయితే బాగున్నాయి. మరి రాజమౌళి గారు అండ్ శంకర్ గారు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే నా వరకు చెప్పాలంటే ఇద్దరూ గొప్పే. ఇద్దరూ కూడా ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన వాళ్ళే. ఒకప్పుడు శంకర్ గారు ఆయన సినిమాలతోని ఆయన సత్తా చూపిచ్చారు. ఇప్పుడు రాజమౌళి గారు ఆయన సత్తా ఏంటో చూపిస్తున్నారు. శంకర్ గారు కమ్‌బ్యాక్ ఇస్తే ఆడియన్స్‌ని పీక్ లెవెల్‌లో ఇంప్రెస్ చేసి బాక్స్ ఆఫీస్‌తో చెడుగుడు ఆడేసుకునేంత పవర్‌ఫుల్ డైరెక్టర్ ఆయన. మనిషి అన్నాక గెలుపు, ఓటమి రెండూ సహజమే. అంతేకాని శంకర్ గారు ఔట్ ఆఫ్ ఫార్మ్‌లో ఉన్నారు కదా అని చెప్పి శంకర్ గారి కంటే రాజమౌళి గారే గొప్ప అని కాదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే Once upon a time there lived a ghost. సో ఫైనల్లీ ఇదిదా వీడియో. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఆల్సో ఎందుకని ఫేవరెటో అన్న విషయం గురించి కూడా కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.